మైనస్లో అంటే పెద్దగా నేనేం చూడలేదు దీనికి. అది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. దీని మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది యావరేజ్గా 55 to 60 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. ఏదో ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళి బైక్ గురించి రివ్యూ చెప్పడం కాదు గైస్ నేను. హలో గైస్, సో ఈరోజు మనం వచ్చేసి హోండా కంపెనీ యూనికార్న్ బైక్ గురించి అయితే ఒక జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. సో ఏంటంటే రివ్యూ అనగానే మనం ఒక ఫ్యాన్సీగా ప్రోస్ అండ్ కాన్స్ చెప్పడం కాదు, నేను ఎగ్జాక్ట్లీ మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంది అనేది చెప్తా. సో బైక్ వచ్చేసి మేము తీసుకున్నది 2022లా, సో 1,40,000 సంథింగ్ ఏదో చేంజ్ పడింది, నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసేటప్పటికి సో ఇప్పటి వరకు బండి కూడా అంతే నీట్గా ఉన్నది, మీరు చూడొచ్చు. సో బైక్ అయితే ఎగ్జాక్ట్గా అంతే నీట్గా ఉంది. సో అది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బైక్ అనేది మనం ఎంత దూరం డ్రైవ్ చేసినా కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎట్లాంటి ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయలేరు. ఎందుకంటే ఇది బైక్ వచ్చేసి 160 cc బైక్ అయినా కానీ బట్ మీకు వచ్చే ఫీల్ మాత్రం మనం ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లేకపోతే సూపర్ బైక్ నడిపిన ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు హైట్ పర్సన్స్కి కానీ లేకపోతే కొంచెం మీడియం 5'7", 5'6" ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా ఎట్లాంటి కంఫర్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ దీనికి ప్రాబ్లం ఒక చిన్న ప్రాబ్లం, ప్లస్ పాయింట్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే మనకి సీట్ కంఫర్ట్ అండ్ ఎక్కడికి పోయినా మనకి ఎట్లాంటి బ్యాక్ పెయిన్ అయితే రాదు. సో అండ్ అట్లనే మైనస్ పాయింట్ ఏంది అంటే దీన్ని ఇద్దరు పర్సన్స్ కంటే ఒక థర్డ్ పర్సన్ ఎక్కువ అయితే డెఫినెట్గా మనకి ప్రాబ్లం అయితే బ్యాక్ పెయిన్ అని కాదు బట్ డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఇదేంటంటే ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఇద్దరు పిల్లలు, సో దీనికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మేము బైక్ తీసుకొని అయితే 3 years అవుతుంది, 2022 మార్చ్లో తీసుకున్నాం. సో ఇప్పుడు అప్పటి వరకు అయితే లేదు. సో మీరు చూడొచ్చు మేము బైక్ తీసుకున్న కాడి నుంచి 19,053 కిలోమీటర్స్ ఈ రోజు వరకు. సో ఇంత కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. సో మేము మెయింటెనెన్స్ కూడా అట్లానే చేస్తాం కాబట్టి ఓకే. అంటే ఈ బైక్ని మ్యాక్సిమం నీట్ పర్పస్ గురించే వాడతారు, పెద్ద పొలాలు, రోడ్లు, ఆఫ్ రోడింగ్లు అట్లా ఏమి ఉండదు. సో సస్పెన్షన్ ఈ మధ్యలో స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో సో దీనివల్ల మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీకు నేను బండికి స్టార్ట్ చేసి చూపిస్తా. సో స్టార్ట్ చేసినప్పుడు ఆ సౌండ్ అవి కూడా మీరు ఒకసారి చూడండి. సో నేను బైక్ని స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదా ఈ ఫీల్ ఉంటుంది. సో ఇది సౌండ్ వింటున్నారు కదా, ఇట్లా ఉంటుంది సౌండ్ ఏదైతే ఉందో. అండ్ అట్లా నేను తీసుకున్నప్పుడు నాకు మేజర్లీ ప్రాబ్లం ఏంటంటే అది ఇప్పుడు తీసుకున్న బైకర్ వాళ్ళకైతే చేంజ్ అయిపోయింది ప్రాబ్లం. సో నేను తీసుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా మన ఓల్డ్ మోడల్ లైట్ ఉంది, బట్ ఇప్పుడు ఫ్లాష్ ఇచ్చేసారు, అదేంది ఎల్ఈడి లైట్ ఇచ్చారు. సో అదైతే మంచిగా అయింది. అండ్ అట్లానే దీనికి సింగిల్ డిస్క్ ఛానల్ అయితే ఉంది. నేను అనుకున్నా ఈసారి వీళ్ళు 2025లో లాంచ్ చేసినప్పుడు డబుల్ డిస్క్ ఇస్తారనుకున్నా, బట్ ఇవ్వలేదు. అది ఎప్పటికైనా అదొక్కటి చేంజ్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్. నేను బండిని ఆల్మోస్ట్ ఒకటే రోజులో మేము 350 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అంటే అదే 350 కిలోమీటర్స్ ఒకటే రోజులో రైడ్ చేసిన రోజులు ఉన్నాయి. అండ్ అట్లనే మేము ఒక 20-30 per day తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే బైక్ మీరు ఒక 100 కిలోమీటర్స్, నేను మ్యాక్సిమం ఈ బైక్ మీద వెళ్ళిన స్పీడ్ ఏంటంటే 110 వరకు వెళ్తుంది. సో అంతకంటే అయితే వెళ్ళలేదు, బట్ 110 వరకు వెళ్ళినప్పుడు కూడా మీకు ఎట్లాంటి అదేమంటారు షేక్ కానీ లేకపోతే ఇది కానీ అయితే రాలేదు ఇప్పటివరకు మాకు. మెయిన్ థింగ్ ఏంటంటే బ్రేకింగ్ సిస్టమ్. సో దీని బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. అంటే ముంగట ఏదైతే డిస్క్ ఉందో అది వెనకాల కూడా సేమ్ అదే డిస్క్ ఇస్తే వాళ్ళు ఇంకా అదొక్క అప్డేట్ ఉంది ఈ బైక్లో నాకు తెలిసినంత వరకు అయితే. అంటే ఈ ప్రైస్లో అండ్ ఈ సీసీ బైక్లో అండ్ ఇంత కంఫర్టబుల్గా ఉన్న బైక్కి వాళ్ళు ఒకటి వాళ్ళని అనుకున్న యాక్చువల్గా ఇయర్ వాళ్ళు 2025-26 వాళ్ళు లాంచ్ చేస్తారు అనుకున్నా, బట్ ఇయర్ కూడా అది 25లో అయితే రాలేదు. మేబీ 26లో చూడాలి. 26 అయితే స్టార్ట్ అయింది, మనం చూడాలి అది వస్తుందో లేదని ఈ మోడల్. సో అదొకటి. అండ్ మెయింటెనెన్స్ నేను ఇప్పటి వరకు వచ్చేసి మ్యాక్సిమం అంతా షోరూంలోనే మేము సర్వీసింగ్ షోరూంలోనే ఇస్తాం. బట్ ఇప్పటిదాకా అయితే మ్యాక్సిమం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడం, వాషింగ్, చిన్నవి జస్ట్ ఏదో బ్రేక్ టైడ్ చేయడం ఇట్లాంటివి తప్ప మేజర్గా మేము ఫేస్ చేసిన ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఈ బైక్లో అయితే లేదు.
జెన్యున్గా మన సస్పెన్షన్ విషయానికి వస్తే మేము ఏం మరీ పొలాల్లో తిరగం, మామూలు ఆఫ్ రోడింగ్ చిన్నవి అంటే గుంతలు మరీ ఎక్కువ కాకపోయినా నార్మల్ గుంతలు ఉంటాయి. సో అట్లాంటి గుంతలలో కూడా ఇప్పటివరకు అయితే ప్రాబ్లం బండికి రాలే. సో సస్పెన్షన్ దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళు ఇవ్వడంతోనే ఎంఆర్ఎఫ్ టైర్లు ఇచ్చారు. సో అదే టైర్లో ఇప్పటివరకు మేము పంక్చర్ కూడా కాలేదు, ఇది పంక్చర్ కూడా చేయించలేదు ఇప్పటివరకు. మాకు బైక్ అయితే పంక్చర్ కాలే. మేము ఎట్లాంటిది ఉన్నా ముంగట వెనక 2 ఎంఆర్ఎఫ్ టైర్లు ఇచ్చారు వాళ్ళు. సో అండ్ ఇప్పుడు అప్డేట్ అయిన 2025లో వాళ్ళు నాకు తెలిసి అప్డేట్ ఏం చేశారంటే, సో ఇప్పుడు దీనికి మాకున్న తేడాలు ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు 2025 మోడల్లో. అండ్ అట్లనే సి టైప్ కేబుల్ ఛార్జర్ కూడా ఉంది. అండ్ అట్లనే ముంగట ఎల్ఈడి లైట్. సో ఈ 3 అప్డేట్స్ అయితే అయినాయి 2025 మోడల్ బైక్లో. సో అది కాకుండా మిగతా ఏవి కూడా చేంజెస్ అయితే పెద్ద కాలేదు. 5.4, 5.3 ఉన్న వాళ్ళకి కొంచెం హెవీ అనిపించవచ్చు, కానీ ఒకవేళ 5.5 కంటే అబోవ్ ఉన్న ఎవరికైనా ఈ బైక్ అయితే ప్రాబ్లం అస్సలు కాదు హైట్ గురించి. సో ఇప్పుడు ఈ బండి స్టార్ట్ చేసే పర్సన్ హైట్ వచ్చేసి 5'7". సో ఇతనికి బండి ఇట్లా ఉంటుంది. సో బండికి ఇది కండిషన్. సో చాలా కంఫర్ట్గా ఉంది. చూసేది కూడా లుక్ కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ వీళ్ళకి యూజ్ చేసుకొని కూడా చాలా బెస్ట్గా ఉంటుంది ఇది. ఎందుకంటే నేను మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ చాలామంది ఎంప్లాయీస్ ఈ బైక్ని యూజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు నేను అడగలేదు ఎట్లుందని. బట్ నేను యూజ్ చేసినంత వరకు మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఎవరైనా కొనాలి, ఏం తీసుకోవాలి, ఒక 150cc లేకపోతే 1,50,000 లోపు వరకు ఒక మంచి బైక్ అయితే యూనికార్న్ని మనం హోండా యూనికార్న్ అయితే సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి మేజర్లీ జనరల్గా ఈ హోండా వాళ్ళకి ఏంటంటే ఒక కంప్లైంట్ ఉంటుంది, చైన్ కంప్లైంట్ అయితే ఉంటుంది జనరల్గా. ఇప్పుడు మనకి అదేంటి షైన్ బైక్ గల కానీ దాంట్లో కానీ చైన్ ప్రాబ్లం ఉండే అయితే వరకు. బట్ నేను తీసుకున్నాక అసలు చైన్కి 0% ఇప్పటిదాకా చైన్ ప్రాబ్లం అనేది, ఈవెన్ మేము సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆయిల్ చేయడం తప్ప ఇప్పటివరకు మేము ఎట్లాంటి చైన్ ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేయలేదు. మీరు ఈ స్పోర్ట్స్కి, కాలేజ్కి ఇట్లాంటి టైమ్స్ కొంతమంది కొంచెం షో చేసేటోళ్ళు దీని గురించి ఆలోచించాలి, కానీ యాజ్ పర్ ఫ్యామిలీ పర్పస్ లేకపోతే ఒక వర్క్ చేసుకునేటోళ్ళు ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, జెప్టో ఇట్లా ఏ వెహికల్కి యూజ్ చేసుకున్నా మీరు బైక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యింది. అండ్ సో గైస్ ఇంతకంటే లాగ్గా మీకు ఇంతకంటే లాంగ్ చెప్పినా కానీ మీ ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది మీకు. సో ఓవరాల్గా నేను రఫ్గా ఉన్న పాయింట్స్ అయితే చెప్పేసిన. సో మీరు మెయింటెనెన్స్ని బట్టే ఉంటుంది, ఇంతకంటే పెద్ద రివ్యూ ఈ బైక్ అయితే ఇవ్వలేం. అండ్ అట్లనే నెక్స్ట్ మీకు ఏ బైక్ గురించి కావాలో అది కమెంట్ చేయండి. సో నేను ఏ బైక్ రివ్యూ కావాలో మీరు నాకు కమెంట్ చేయండి. సో దాని జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అయితే మీకోసం ఇచ్చేస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సో అంతవరకు సైనింగ్ ఆఫ్.